హలో ఎవ్రీవన్, ఇవాళ డేట్ వచ్చేసి June 6. మనం ముందుగా మార్కెట్ అప్డేట్ విషయాన్ని వెళ్లే ముందు మీరు మన ఛానల్ కొత్తగా వచ్చినట్టయితే ప్లీజ్ మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అయితే మన వీకెండ్స్ లో అయితే అన్ని మార్కెట్స్ అయితే క్లోజింగ్ లో ఉంటాయి. ఓన్లీ క్రిప్టో కరెన్సీ మార్కెట్ ఒకటే యాక్టివ్ లో ఉంటుంది. అయితే ఇప్పుడైతే యూఎస్ అండ్ ఇరాన్ వార్ అయితే ఇంకా నెగోషియేషన్స్ అయితే అలా కంటిన్యూ అవుతూనే ఉన్నాయి. అన్ని మార్కెట్స్ అయితే నెగటివ్ అయితే క్లోజ్ అయితే అయ్యాయి. క్రిప్టో కరెన్సీ మార్కెట్ ఒకటే యాక్టివ్ ఉంది. అయితే ఇప్పుడు మార్కెట్స్ ఎలా ఓపెన్ అయ్యాయి, ఎలా క్లోజ్ అనేది ఒక్కొక్క మార్కెట్ అయితే మనం క్విక్ గా డిస్కస్ చేద్దాం. ఫస్ట్ మనం కమాడిటీస్ మార్కెట్ చూసినట్టయితే గోల్డ్ అయితే $4,328 అయితే క్లోజ్ అయింది. 3.29% డౌన్ లో అయితే క్లోజ్ అయింది. ఈ వారంలో చూసుకున్నైతే గోల్డ్ అయితే ఆల్మోస్ట్ అయితే 5% డౌన్ లో అయితే క్లోజ్ అయింది. ఇంకా ఐఎన్ఆర్ లో చూసినట్లయితే $1,55,594 దగ్గర అయితే గోల్డ్ అయితే ఇలా డౌన్ లో అయితే క్లోజ్ అయింది. ఇక మనం సిల్వర్ చూసినట్లయితే సిల్వర్ అయితే $67 దగ్గర అయితే క్లోజ్ అయింది. 8.15% డౌన్ లో అయితే క్లోజ్ అయింది. ఈ వారంలో చూసినట్లయితే సిల్వర్ అయితే ఒక 10% డౌన్ లో అయితే క్లోజ్ అయింది. ఇంకా ఐఎన్ఆర్ లో చూసినట్లయితే $2,48,537 దగ్గర అయితే క్లోజ్ అయింది. ఇలా సిల్వర్ కూడా డౌన్ లో అయితే క్లోజ్ అయింది. ఇంకా క్రూడ్ ఆయిల్ చూసినట్లయితే $90 దగ్గర అయితే క్లోజ్ అయింది. ఒక 3% డౌన్ లో అయితే క్రూడ్ ఆయిల్ అయితే క్లోజ్ అయింది. ఈ వారంలో చూసుకున్నట్లయితే క్రూడ్ ఆయిల్ అయితే ఒక 2% ప్రాఫిట్ తోటి అయితే క్లోజ్ అయింది. ఇక మనం ఐఎన్ఆర్ లో చూసినట్లయితే $8,614 దగ్గర అయితే క్లోజ్ అయింది. కమోడిటీస్ మార్కెట్స్ డౌన్ లో అయితే నెగిటివ్ లో అయితే క్లోజ్ అయ్యాయి. ఇక మనం ఇండియా స్టాక్ మార్కెట్ చూసినట్లయితే సెన్సెక్స్ అయితే $74,243 దగ్గర అయితే క్లోజ్ అయింది. 0.16% డౌన్ లో అయితే క్లోజ్ అయింది. నిఫ్టీ 50 $23,366 దగ్గర అయితే క్లోజ్ అయింది. 0.21% డౌన్ లో క్లోజ్ అయింది. బ్యాంక్ నిఫ్టీ $54,496 దగ్గర క్లోజ్ అయింది. 0.35% ప్రాఫిట్ లో అయితే క్లోజ్ అయింది. మిడ్ క్యాప్స్ ఎలా ఓపెన్ అయ్యాయి, ఆల్మోస్ట్ అలానే క్లోజ్ అయ్యాయి. స్మాల్ క్యాప్స్ కూడా ఆల్మోస్ట్ అయితే ఎలా ఓపెన్ అయితే అలానే క్లోజ్ అయితే ఇండియా స్టాక్ మార్కెట్ అయితే ఇలా క్లోజ్ అయ్యింది. ఇక మన క్రిప్టో కరెన్సీ మార్కెట్ చూసినట్లయితే ఇక బిట్ కాయిన్ అయితే $60,905 దగ్గర అయితే కరెంట్ అయితే ఇప్పుడు ట్రేడ్ అవుతుంది. ఈ వారంలో చూసుకున్నట్లయితే బిట్ కాయిన్ అయితే ఆల్మోస్ట్ అయితే ఒక 20% హెవీ కరెక్షన్ అయితే అయ్యింది. ఇక్కడ బిట్ కాయిన్ అయితే క్రాష్ అయితే మనం అయితే చూస్తున్నాం. ఎందుకంటే స్ట్రాటజీ వల్ల అయితే ఒక 32 బిట్ కాయిన్ అయితే సడన్ సప్లై అయితే సేల్ చేయడం వల్ల అయితే ఇక్కడైతే మన క్రిప్టో కరెన్సీ మార్కెట్ అయితే ఆ క్రాష్ అయితే మనం అయితే చూస్తున్నాం. వాళ్ళు ఇచ్చిన సర్ప్రైజ్ కి అయితే సేల్ చేసేసరికి ఒక్కసారి అయితే ఇక్కడ మార్కెట్ లో అయితే మనం బిట్ కాయిన్ అయితే ఆ క్రాష్ అయితే చూస్తున్నాం. ఇక్కడ క్రిప్టో కరెన్సీ మార్కెట్ లో అయితే బిట్ కాయిన్ ఒక క్రాష్ అయితే అన్ని కాయిన్స్ అనేది క్రాష్ అయితే అవుతాయి. ఇక్కడ బిట్ కాయిన్ అయితే క్రాష్ 20% క్రాష్ అవ్వడం వల్ల అన్ని కాయిన్స్ అయితే డౌన్ లోకి అయితే వెళ్ళి క్రాష్ అయితే అయ్యాయి. ఇంకా ఇథీరియం చూసినట్లయితే $1,575 దగ్గర కరెంట్ అయితే ట్రేడ్ అవుతుంది. ఈ వారంలో చూసినట్లయితే 22% డౌన్ లో అయితే ఇది ట్రేడ్ అవుతుంది. ఇథీరియంలో కూడా మనం అయితే ఈ వారంలో హెవీ కరెక్షన్ అయితే చూస్తాం. ఎందుకంటే మన బిట్ కాయిన్ ఒక డౌన్ అయితే అన్ని కాయిన్స్ అయితే మనకు డౌన్ లోకి అయితే వెళ్తాయి. ఇలా క్రిప్టో కరెన్సీ మార్కెట్ అయితే ఆల్మోస్ట్ అయితే 20% డౌన్ లో అయితే మనం కరెక్షన్ అయితే మనం అయితే ఇలా చూస్తున్నాం. ఇక మనం గ్లోబల్ మార్కెట్ యూఎస్ మార్కెట్ చూసినట్లయితే ఇక్కడ యూఎస్ మార్కెట్స్ కూడా కొంచెం అయితే కరెక్షన్ అయితే మనం అయితే చూస్తున్నాం. మార్కెట్స్ ఎలా ఓపెన్ అయ్యి ఎలా క్లోజ్ అనేది చూద్దాం. ఫస్ట్ S&P 500 ఇండెక్స్ చూసినట్లయితే $7,383 దగ్గర క్లోజ్ అయ్యి ఆల్మోస్ట్ అయితే ఒక 3% డౌన్ లో అయితే క్లోజ్ అయ్యింది. నాస్డాక్ 100 ఇండెక్స్ చూసినట్లయితే $28,957 దగ్గర క్లోజ్ అయింది. ఒక 5% డౌన్ లో అయితే నాస్డాక్ 100 ఇండెక్స్ అయితే ఇలా క్లోజ్ అయింది. ఇక మనం డౌ జోన్స్ చూసినట్టు $50,872 దగ్గర అయితే క్లోజ్ అయింది. 1.35% డౌన్ లో అయితే ఇలా క్లోజ్. ఇక్కడ యూఎస్ మార్కెట్స్ కూడా కరెక్షన్ లో అయితే డౌన్ లో అయితే ఇలా క్లోజ్ అయ్యాయి. ఇప్పుడు మార్కెట్ లో చూసినట్లయితే యూఎస్ అండ్ ఇరాన్ వార్ నెగోషియేషన్స్ కంటిన్యూ అవుతున్నాయి. గోల్డ్ అండ్ సిల్వర్ క్రూడ్ ఆయిల్ కూడా కరెక్షన్ అయితే ఉన్నాయి. ఇక ఇండియా స్టాక్ మార్కెట్ కూడా ఆల్మోస్ట్ అయితే ఎలా ఓపెన్ అయిందో అలానే అయితే క్లోజ్ అయింది. క్రిప్టో కరెన్సీ మార్కెట్ కూడా ఆల్మోస్ట్ అయితే ఒక 20% అయితే డౌన్ లో అయితే కరెక్షన్ అయితే మనం అయితే చూస్తున్నాం. బిట్ కాయిన్ అయితే హెవీ క్రాష్ అయితే మనం అయితే ఇప్పుడైతే క్రిప్టో కరెన్సీ మార్కెట్ అయితే మనం అయితే చూస్తున్నాం. యూఎస్ మార్కెట్స్ కూడా ఇప్పుడైతే మనం అయితే ఈ రోజు అయితే ఆ డౌన్ లో అయితే ఆల్మోస్ట్ అయితే ఒక 3% డౌన్ లో క్లోజ్ అవ్వడం అయితే చూసాం. ఇలా మార్కెట్స్ అయితే క్లోజ్ అయ్యాయి. ఇలాంటి మార్కెట్ అప్డేట్ విషయాలు మన ఛానల్ డైలీ వీడియోస్ అప్లోడ్ చేస్తుంటారు. మీరు మన ఛానల్ కొత్తగా వచ్చినట్టయితే ప్లీజ్ మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.